రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఎక్కడో ఒకటి దొరికిపోతారు, ఏదో ఒకటి అయిపోతారు. ఎందుకిలా జరుగుతుంది ఏంటి అని. నిజంగానే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి అనేది మరోసారి తేటతెల్లమైపోయింది. దాని గురించి మీకు ఒక వీడియో వినిపిస్తాను. ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. వీడియో ఒకసారి వినండి. ఒడిశాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతాం. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి ఆయన ఎన్ని కడతాడు. ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి వెంటనే రివర్స్ స్టేట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా లేదు, మా దగ్గరే ఉన్నారు. 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్ సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు. ఇప్పుడు 1,04,000 కోట్లు, 7,61,000 కోట్లు ఎవరు చూరుకులు పెడతాం. మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు పోయిందని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రాన్ని ఆహ్వానించి రమ్మని చెప్పి చెప్పి వాళ్ళు అధికారులు కూడా చెప్పారు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అనమాట. అంటే ఇక్కడ అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్కి ఆ కంపెనీ వస్తుంది అని అంటే అబ్బాయి రావట్లేదు, అది ఎందుకు వస్తుంది, జనాలను ఏమన్నా పిచ్చోళ్ళ అని చెప్పి ఆయన మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడేమంటున్నారంటే ఆ కంపెనీ వచ్చింది, మొన్న ఇలా శంకుస్థాపన కూడా జరిగింది. మీరు అందరూ చూసుండొచ్చు. అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై చాలా ఘనంగా ప్రారంభోత్సవం జరిగినటువంటి అది శంకుస్థాపన జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే వెంటనే వచ్చారుగా ప్రెస్ మీట్ పెట్టి ఆ స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడైనా ఎవరిచ్చారు, దాని గురించి మనం గతంలో మాట్లాడినటువంటి మనం ఏంటి, దాని మీద ఏమన్నా మనం మాట్లాడామా, స్పందించామా, స్పందిస్తే ఏం స్పందించాం, సోషల్ మీడియా జమానా కదా, మనం దొరికిపోతామేమో, ఆ వీడియో ఈ వీడియో లింక్ చేసి పెడతారేమో అనేటువంటి ఉద్దేశం లేకుండా ఇప్పుడేమంటున్నారంటే అదిగో ఆ ప్లాంట్కి సంబంధించి మేము ఇచ్చేసాము, భూములు కూడా చూడమని చెప్పాము, చూపించాము అని చెప్పి చెప్తాం. అంటే నిజంగా క్రెడిట్ చోరీ అని చెప్పి వాళ్ళ మీద వేస్తున్నారు. కానీ మీ మైండ్ ఏమన్నా ఎవరన్నా చోరీ చేశారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చెక్ చేసుకోండి. అనవసరంగా నాకైతే మీరు మంచి నాయకుడే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి వారసుడు, మీరు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చారు. మీరిలాగా ఒక జోకర్ లాగా అయిపోవటం, ఒక ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చేస్తూ మాటలు మార్చేస్తూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి జనాలు చాలా ఇబ్బందికరంగా చూస్తున్నారు. అర్థమైపోతుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా తేడానా, లేదంటే ఏమన్నా ఆయనకి దెబ్బ గులకరాయి తగిలినప్పుడు ఏమన్నా కొంచెం ఇబ్బంది పడ్డారా, అది ఏమన్నా లోతుగా తగిలిందా, అది ఇటుపక్క తగిలిందో ఒకసారి స్కానింగ్ చేసి చూసుకోండి. గతాన్ని ఏమన్నా మర్చిపోయారేమో, గతం ఏమన్నా ఆయనకి మర్చిపోయేలా అక్కడ ఏమన్నా దెబ్బ తగిలిందేమో అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదా ఇలా మీరు ప్రతిసారి దొరికిపోవటం ఖాయం అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. లేదా ఆ సోది బ్యాచ్ వెనకాల ఎవరైతే ఆ స్క్రిప్ట్ రాసిస్తారో, మీరు చూడకుండా చదవలేరు కదా, ఆ సోది రాసేటువంటి ఆ స్క్రిప్ట్ రైటర్ని మార్చండి సార్. లేకపోతే అనవసరంగా జనాల్లో మీరు పలచన అయిపోతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన వాగ్దాటితో నిజాలతో ఎలా ఆయన మాట్లాడేవాళ్ళు అందరికీ తెలుసు. అలాంటిది మీరు ఆయన కొడుకుగా పుట్టి ఇలా నోటికి వచ్చినటువంటి అబద్ధాలతో ఏది పడితే అది మనం క్రెడిట్ చోరీ అని చెప్పి నెట్టేస్తే ఇక్కడ మీ మైండ్ చోరీ అయిపోయి మీరు ఏదో జరిగినటువంటి పరిస్థితిగా ఉంది. కొంచెం ఎవరికన్నా చూపించుకోండి సార్, నా మాట ఏనండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎవరికన్నా ఒక్కసారి మంచి సైకాటిస్టుగో లేదంటే ఒక ఆ బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆ న్యూరో సర్జన్ దగ్గరికి ఒక్కసారి వెళ్ళి చూపించుకుంటే నిజం తెలుస్తుంది. చాలా తేడాగా ఉంది, ఎక్కడో ఏదో తగిలింది, అది మాత్రం ఒకసారి గుర్తుంచుకుని చూపించుకుంటే మంచిది. లేకపోతే ఇంకంతే, దేవుడి దయ.